యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేసిన లేఖన భాగము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సాంగ్ ఆఫ్ ద వీనియార్డ్, ద్రాక్ష తోట గీతం. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ద్రాక్ష తోట ద్వారా దేవుడు ఒక న్యాయమైన మరియు ధర్మబద్ధమైన సమాజాన్ని ఆయన కోరినట్లుగా ఈ యొక్క ఉపమానం మనకు తెలియజేస్తుంది. అయితే యూదా ప్రజలు వారు హింసకు పాల్పడి కేవలం ఆర్తనాదాలకు మాత్రమే కారణమయ్యారని యెషయా వివరిస్తున్నాడు. దురాశతో మత్తులైనటువంటి యూదా ప్రజలు తమ పొరుగువారిని నిర్లక్ష్యం చేసి వారి భూములను, వారి ఇళ్లను ఆక్రమించుకున్నారు. అయితే యూదా దేశము చివరికి ఒక పీడు భూమిగా మారిపోతుంది. ఎందుకనగా వారు దేవుని విస్మరించి కేవలము శారీరక సుఖాలని వారు వెతికారు. కాబట్టి వారు సంతోషం లేనటువంటి బందీలుగా మారిపోతారని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క న్యాయమైన తీర్పు ద్వారా ఆయన తన పవిత్రతను వెల్లడిస్తాడనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, మొదటి 2 వచనాల్లో మంచి ఫలాల కోసం ఎదురు చూసే ఒక రైతులాగే దేవుడు ఇశ్రాయేలును ఒక సారవంతమైనటువంటి కొండపైన నాటి వారిని సాగు చేసినట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది. ఫలాల కోసం ఎదురు చూసే రైతు తన పొలాన్ని అత్యుత్తమంగా సంరక్షించుకోవడానికి నేలను తవ్వి రాళ్లను తొలగించి ఒక కావలి గోపురాన్ని నిర్మించినట్లు దేవుడు కూడా ఇశ్రాయేలును సంరక్షించడానికి తాను చేయగలిసినంతా కూడా ఆయన చేసి ఉన్నాడు. దేవుడు అదంతా చేసిన తర్వాత మంచి ఫలాలను ఆశించాడు. కాబట్టి ఆయన ఈ రోజున మన విషయాలు కూడా అదే రీతిగా ఆయన చేస్తూ ఉంటున్నాడు. మనం వెతికి మనం రక్షించి మనం కూడా దేవుని కొరకు ఫలించాలని దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తున్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుడు ఆశించిన విధంగా దేవుని ఘనపరిచే విధంగా మనం మంచి ఫలాలు ఫలించేటువంటి వారుగా ఉండాలి, కానీ మనం కారు ద్రాక్షలు కాసేటువంటి వారుగా ఉండకూడదు అనేది లేఖనం తెలియజేస్తుంది. 11 నుంచి 13 వచనాలు మనం గమనించినప్పుడు ఈ లోక సంబంధమైన సుఖాల కొరకు వాళ్ళు ఎంతగానో ఆశపడి ముందుకు వెళ్ళినట్లుగా లేఖనంలో చూస్తూ ఉంటాం. మనము మన ఆసక్తిని ఈ లౌకికమైనటువంటి సుఖాల నుండి దేవుని వైపుకు మనం మళ్లించాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యూదా వారు మద్యపానానికి, విందు భోగాలకు ఎంతగా మత్తులో మునిగిపోయారంటే వారు దేవుని కార్యాన్ని పూర్తిగా మర్చిపోయి చివరికి వారు నాశనమైనట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ యొక్క లేఖన భాగంలో ఈ యొక్క యూదాను చూసి అన్నప్పుడు, మనము ఈ లోక సంబంధమైనటువంటి వినోదము లేక లోక సంబంధమైనటువంటి సంతోషాల కొరకు వెతుకుతూ దేవునిపై మనము ఆసక్తిని చూపలేని వారంగా ఉంటున్నామా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. మన ఆసక్తి వాటిని వెతుకుతున్నంతగా దేవుని వెతుకుతున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి.
దేవుణ్ణి దూరం చేసుకోవడం ద్వారా పొందేటువంటి ఆ సంతోషము, ఆ సుఖాలు మనల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి, ప్రమాదపులోకి మనల్ని నడిపిస్తాయి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేని కొరకు మనం ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటున్నాం, దేన్ని మనం ఆశించడానికి మనము ఇష్టపడుతున్నాం, ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుణ్ణి మనం కోరుకున్నట్లయితే, దేవుడు ఆశించిన జీవితాలు మనం జీవించినట్లయితే మనం దేవుని గణపరిచే విధంగా మంచి ఫలాలు ఫలించగలుగుతామనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితాన్ని దేవుడు ఆశించిన రీతిగా జీవించే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థించాలి. దేవుని యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆ విధంగా మన జీవితాన్ని స్థిరపరచునట్లుగా, ఆయన మహిమ కొరకు మంచి ఫలాలు కలిగిన జీవితం జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీ కార్యాలపై మేము దృష్టి పెట్టడానికి, న్యాయాన్ని నీతిని స్థాపించడంపై ఎక్కువ శ్రద్ధ చూపడానికి మాకు సహాయం చేయండి. నీవు ఆశించినటువంటి ఈ ఫలితాలు ప్రభు మా జీవితాల్లో కనపడటకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.